నమస్తే. ఏంటి? రే లేరా, ఫిట్ వచ్చినట్టుంది. చేపట్టు, చేతిలో పట్టుకో, గట్టిగా పట్టుకో, గట్టిగా గట్టిగా. ఎవరయ్యా నువ్వు? నాది ఊరు కాత, నాకెవరూ లేరు. అమ్మాయ్యా లేదని బాధపడమాక, సరేనా? సరే. ఇగో ఆకలి ఎత్తే ఇంటికి వచ్చి ఓ ముద్ద తినిపో. ఇదిగో ఇది నీ దగ్గర ఉంచుకో. లే పద, ఒక అంచు నువ్వా, జాగ్రత్తగా. నేను వస్తున్నాలని వెనకాల, జాగ్రత్తగా వెళ్ళు. వీరన్నా, మళ్ళీ కౌలు పనిలోకి రావచ్చు కదా, ఖర్చులకైనా చేతిలో 4 డబ్బులుంటాయి. ఏ నాకేం తక్కువ? అయినా నేను ఇలా సంతోషంగా ఉంటాను, నీకు ఇష్టం లేదా? ఇగో నా మాటిని, నువ్వు కూడా పని చేయటం మాని. చూడమ్మా ఈ విడ్డూరం, మీ మావయ్య కూరగాయలు తెస్తానని వెళ్ళి 2 గంటలైంది. అక్కడ ఎవరితో సోది కబుర్లు చెప్తున్నాడు ఏంటో. ఏందయ్యా ఇది? ఎప్పుడని వెళ్ళావు, ఎప్పుడొస్తున్నావు? కూరగాయలు కొనటానికని వెళ్ళావా, పండించడానికి వెళ్ళావా? ఇదేం పోయింది? ఇంట్లో కూర్చొని ఎన్నేం చెబుతావు? మన ఊళ్ళో కూరగాయల ధరలు ఎట్ట మండిపోతున్నాయి. పక్కూరు సంతలో సౌకర్యం దొరుకుతున్నాయని అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చా. కూరగాయలు తెచ్చినందుకు సంతోషించాలి కానీ అలా కసురుకుంటావేందే? అబ్బో సరిపోయిందయ్యా నీ సంబడం. వెనకటికి నీళ్ళంటోడే కడుపుతో ఉన్న పెళ్ళం కొబ్బరి నీళ్ళు అడిగితే కొబ్బరి బొండాల కోసం కేరళ వెళ్ళాట. వాడు తిరిగి వచ్చేసరికి వాడి కొడుకు ఎదురొచ్చి ఎవరు నువ్వు అన్నట్ట. అట్టా ఉంది నీ అవ్వారం. నీతో చెప్పాను చూడు, నాది 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 బుద్ధి తక్కువ. నేను వెళ్ళినా కూడా ఈ పాటికి వంట అయిపోయింది నాన్న. ఏంటో ఏందమ్మా, మీ ఆయనకి మధ్య కాస్త ఎటకారం ఎక్కువైందే. ఏమ్మా బెమ్మంగా డాడీ? కమలాపురంలో ఏదో పనుందనేసి ఉదయాన్నే వెళ్లారు మామయ్య. అయ్యో, మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇప్పుడు ఆడికి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? ఇంట్లో ప్రశాంతంగా ఉంటూ ఇష్టం లేదా ఆడికి? చాచా, ఈ ఇంట్లో మీరు ఎవ్వరు నా మాట అనరు. నా మాట నీదెల్లా, నా బిడ్డ ఒక్కతే. అమ్మాకి ఇష్టమేనే, మీ నాన్నకు మంచి కాఫీ పెట్టి తీసుకురా అమ్మా. స్కూల్కి వెళ్ళి ఆడిస్తుంది నీ బిడ్డ వేడి వేడి కాఫీ. మీరంతా ఒక్కటేనే, మిమ్మల్ని మార్చడం మాత్రం నా వల్ల కాదు. ఎట్ట బతుకుతారో ఏంటో. పిల్లలు, ఇప్పుడు ఏం రాశాను చదువుదామా? అమ్మా, ఈ ఇల్లు, ఊరు, ఏం చేస్తున్నావురా? రిపేర్ నాన్న. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటావు, ఊరికి నేను కూర్చోలేవా? ఏదోలే నాన్న, ఖాళీగానే ఉంటున్నానుగా, ఏం తోచక. ఏరా ఎక్కడికి వెళ్ళావురా? కమలాపురంలో పని దొరికితే వెళ్ళాను నాన్న. ఎందుకురా నీకు ఈ కష్టం? అయినా అంత దూరం వెళ్ళి పని చేయాల్సిన కర్మ నీకేం వచ్చిందిరా? నువ్వు ఇలాగే మాట్లాడు. అసలే మన ఊర్లో ఎవరు మనకి పని కూడా ఇవ్వడం లేదు.
నువ్వు ఇలాగే ఉంటే పక్కూర్లో ఎవ్వరూ మన మొహం కూడా చూడరు. మొన్నటికి మొన్న ఆ సతీష్ గాడు ఇంట్లో తలుపులు సరిగా పడ్డం లేదని ఇంటికి పిలిచాడు. పనంతా అయిపోయాక డబ్బులు అడిగితే మీకు ఓటుకి డబ్బులు ఇచ్చిందే కాకుండా చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వాలా అని ఎగతాళి చేశాడు. అవును నాన్న, మొన్న వాడెవడో నాకు ఫోన్ చేసి పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం ఉందని పిలిచాడు. అక్కడకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేశాక తెలిసింది అక్కడ ఎటువంటి ఉద్యోగమూ లేదని. ఆ అంగళ్ళలో ఉన్న పోరంబోకు బ్యాచ్ వాళ్ళంతా నన్ను ఆట పట్టిస్తున్నారని. మీకు నేను చెప్పేది అదేరా, మన ప్రభుత్వాలు మన కోసం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తూ ఉంటే ఇంట్లో మూసుకొని కూర్చొని ఉండటానికి మీకేంటి నొప్పి? అది మానేసి కష్టపడతాం, పని చేస్తాం అంటారు. మేము ఇలానే బతకాలని మీరు అనుకునుంటే అసలు మాకు పెళ్లిళ్ళు ఎందుకు చేశారు నాన్న? రేయ్, ఏంట్రా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటమ్మా, మా బతుకులేదో మేము బతుకుదామంటే మమ్మల్ని బతకనివ్వరు. పట్నం వెళ్ళేదన్న పని చేసుకుందామంటే ఇదిగో ఈ పెద్ద మనిషి ఏమో ఊరొదిలి వెళ్ళొద్దంటున్నాడు. ఇలా అయితే ఎలా అమ్మా? ఆఖరికి నా భార్య ఒక మూర మల్లెపూలు అడిగితే కూడా ఎవరినో అడిగి తెచ్చుకోవాలా? రే, అలా కాదురా. మీ నాన్న ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తాడు కదా. ఈ మాటలు చెప్పే మా నోర్లు మూయిస్తున్నాడు. ఉండు, ఇక్కడ కదే అక్కడ పెట్టు. నువ్వు ఇట్రా, ఇక్కడ కూర్చో. ఏంటి లక్ష్మి ఇది? ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, అన్ని పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగా. నువ్వు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? ముసల్దాని అయిపోతున్నావు. చాలే సరసం. సరసం కాదే, నిజం. అది కాదయ్యా, మనం మన పిల్లల్ని చాలా బాధ పెడుతున్నావేమో అనిపిస్తోందయ్యా. వాళ్ళంటే చిన్నపిల్లలు, లోకం తెలీదు. పెద్దదానివి నువ్వు కూడా అలా మాట్లాడతావు? నేనేం చేసినా వాళ్ళ మంచి కోసమేగా. కష్టపడి ఏదో సాధిద్దాం అనుకుని కష్టాలు పాలవడమే మళ్ళాంటి వాళ్ళకు ఉండే తలరాత. ఆ రాత నా పిల్లలకు రాకూడదనే నా తాపన. అదే వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారులే. అది కాదయ్యా. నీ చెప్పేదినవే. నా కొడుకుల గురించి నాకు ఎలాంటి గుబురు లేదే. నా ఆలోచన అంతా నా బిడ్డ గురించే. తల తాకట్టు పెట్టింది సరే, మహారాజు లాంటి అడిగిచ్చి పెళ్లి చేస్తా. చాలే సంపడం. మింగ మెతుకులేదు గాని మీసాలకి సంపెంగలు అన్నాడంట. వెనకడికి నీలాండు. ఎవరో ఆఫీసర్ వచ్చినట్టున్నాడు చూడు. ఏరా, గుర్తుపట్టలేదు కదా? నువ్వు అవి కదా? ఎందుకు గుర్తుపట్టలేదు? మనమంతా కలిసే చదువుకున్నాం కదా. మరెందుకలా? ఎవరో తెలియనోడిని చూసినట్టు చూస్తున్నారు. అది కాదభి, ఎంత మారిపోయావు. అచ్చం హీరోలో ఉన్నావు తెలుసా? రే, అలా ఏం కాదులేరా. అభి, మేము గుర్తున్నావా నీకు? సారీ, మీకు. రే, ఇదేం కొత్త పిలుపురా? మనం చిన్నప్పటి స్నేహితులం రా. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అదెలా మర్చిపోతారా? ఏంటి? అదే, సారీ రా. చిన్ననాటి స్నేహితులే కదరా ఎవరికైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే మీరు గీరు అని కాకుండా ఏరా పోరా అని పిలిస్తే బాగుంటుంది. సర్లేరా. నువ్వు మా సుబ్బయ్య కొడుకు కదా? అవును బాబాయ్. ఎలా ఉన్నావు బాబు? ఇదిగో ఇలా ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? బాగున్నాం బాబు. ఎంత గొప్పోడు అయ్యావయ్యా. అలా ఏం కాదు బాబాయ్. ఎవర్రా సారు? వీడు మన సుబ్బయ్య మామ కొడుకు అభినవ్. ఎవరు? ఆ వరదల్లో చనిపోయాడు ఆ సుబ్బయ్య కొడుక? ఏం తమ్ముడు, బాగున్నావా? కారు బాగుంది, నేను మొన్నే కొన్నా, కొత్తది. మీకేమన్నా, మీరంటే జమీందారులు, మీ వెనక మీ అల్లుడున్నాడు. సర్లేరా, తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమను. మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాం బాబు. సరే బాబాయ్. నేను ట్రై చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. అలా ఇసురేస్తావేంట్రా? మనం వెనక్కి సరేనా? సరే మామ
డోర్ లేదు వెనకాల ఎక్కడెక్కాలి? రండ్రా. ఇలాంటి వచ్చారా? ఇదేంట్రా ఒకటే డోర్ ఉంది. ఇప్పుడు చూడండి రా, వీడు వీడి బిల్డప్ లో అంటే మనకన్నా హైట్ ఉంది. నువ్వే చూడు. ఒరే అబే, ఏమైనా కార్లోంచి దిగి అలా నడుచుస్తుంటే హీరోలాగా ఉంటాను తెలుసా? అభి నువ్వా? పెద్దనాన్న ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎలా ఉన్నావు అన్నా? అందరం బాగానే ఉన్నాం. ఇప్పుడు వచ్చినట్టున్నావు, ముందే రెస్ట్ తీసుకో. ఆయనతో తర్వాత మాట్లాడొచ్చు. రౌడీ వెధవ, అసలు వాడి గురించి ఎందుకు కానీ వాడు అలాగే మాట్లాడతాడు. నీ సంగతి ఏంట్రా? అంతా ఓకే పెద్దనాన్న. మీ నాన్న చనిపోయాక ఈ ఊరు సంగతి బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇక్కడ మీ అమ్మ ఒక్కతే ఉందనే ధ్యాస లేకుండా నీ చదువులు నీ ఉద్యోగాలు ఎక్కువైపోయాయంట్రా. అది కాదు పెద్దనాన్న. ఏది కాదురా? ఈ ఊరు వదిలి ఎన్నాళ్ళైందో నీకు తెలుసా? మీ నాన్న చనిపోతే ఈ ఊరికి నీకు బంధం తెగిపోయిందనుకుంటున్నావా? అభి, అమ్మా ఎంతసేపు అయింది నాన్న ఇప్పుడే వచ్చానమ్మా. వచ్చి రాగానే మొదలు పెట్టాడా ఈ పెద్ద మనిషి? నేను మాట్లాడింది నీ గురించేనమ్మా. ముందు లోపలికి రా. ఎప్పుడు తిన్నావో ఏంటో. అచ్చు మీ నాన్నలాగే చేస్తున్నావురా. మీ నాన్న ఇలాగే పద్ధతిగా ఒక్కొక్క ముద్ద చేసి ఇలానే తినేవారు. నాన్న నేర్పిన అలవాటే కదమ్మా. చిన్నప్పుడు ఇలానే నాకు ముద్ద చేసి తినిపించేవారు కదూ, అదే అలవాటైపోయింది. అమ్మా నిజం చెప్పు, నీకు నా మీద కోపం లేదా? ఎందుకు అలా అడుగుతున్నావు? అయినా నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? నాన్న చనిపోయినాక ఇంతకాలం నేను రానందుకు. ఏమో నాయనా, మీరు బాగా చదువుకున్నోళ్ళు. మీరెలా ఆలోచిస్తారో నాకేం తెలుసు? నువ్వు కూడా ఏంటమ్మా ఏదో పరాయివాడిని చేసినట్టు మాట్లాడతావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మనకున్న ఈ ఆర్థిక సమస్యలను. పంట పండితే బాగుంటాం, అదే పంట చేతికి రాకపోతే కుంగిపోతాం. ఇలా కాదనే కదమ్మా నాన్న నన్ను చదివించింది. కానీ 4 ఏళ్ల కింద వచ్చిన తుఫాను మన పొలాన్ని ముంచేస్తే అది తట్టుకోలేకే కదమ్మా నాన్న గుండాగిపోయింది. అదే మన దగ్గర సరిపడా డబ్బులుండుంటే నాన్న గుండె ఆగేది కాదు కదమ్మా. ధైర్యంగా ఇంకో పంట వేసుకునేవారు. నాన్నను ఎలాగో కాపాడలేకపోయాను, నిన్నైనా కాపాడుకోవాలనమ్మా ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాను. ఇక ఈ దూరం చాలమ్మా. ఇప్పుడు నేను వచ్చింది కూడా నిన్ను నాతో తీసుకెళ్లడానికే. నీకోసం అక్కడంతా రెడీ చేసి పెట్టానమ్మా. పెద్దిల్లు, పని మనిషి, చుట్టుపక్కల వాళ్ళతో ఏ సమస్య ఉండదు. నాతో వచ్చేయమ్మా, సంతోషంగా ఉందాం. అక్కడ మీ నాన్నుండడు కదరా. ఇక్కడ ప్రతి అంగుళంలో మీ నాన్న జ్ఞాపకాలే ఉన్నాయి. వాటితోనే నేను బతుకుతున్నాను. అలాంటిది ఈ ఇల్లు వదిలి నేనెలా వస్తాను? అలా కాదే. నాకు దూరంగా ఉన్నానని నువ్వనుకుంటున్నావేమో, కానీ నాకెప్పుడూ అలా అనిపించలేదు. అందుకే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా తిను. ఎప్పుడు సిగరెట్ ఏంట్రా? 18 రూపాయలు రా. కారేదిరా? ఇక్కడికి కారెందురా? అయినా అలా సరదాగా ఈ ఊరుగాలి పీలుస్తూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. సరదాగానా? ఈ పెంట వాసన ఏదో ముందు పదండ్రా, ఊరు చూసి వద్దాం సరదాగా. చాలా కాలం అయింది. చెప్పండి రా ఊరు విషయాలు. ఏముంది? ఏం మారలేదు, అంతా అలాగే ఉంది. మా దగ్గరే ఉంది, నువ్వే చెప్పాలి. చాలా మారిపోయావు. నేనేం మారలేదురా. నమస్తే నమస్తే అన్న. ఏంటబ్బాయ్, మన సుబ్బయ్య కొడుకు వంట కదా? మీ అన్నయ్య చెప్పాడులే, హైదరాబాదులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం అంట కదా? అవును. నెలకి 4-5 లక్షలు జీతం అంట కదా? ఎమ్మెల్యే గారు టౌన్కి వచ్చారంట, నన్ను రమ్మన్నారు. నేను లేనిదే ఆయనకి అసలు ఏం తోచదు. మనం మళ్ళీ సాయంత్రం సరదాగా కూర్చుందాంలే. సరే అన్న. వస్తాను బాబు. ఏరా, నీకు నెలకు 5 లక్షల జీతమా? నువ్వు మామూలుడు కాదురా బాబు. రేయ్, బాగా చదివాను, జాబ్ కొట్టాను, అందులో ఏముందిలే.
ఆయన మామ ఆయన ఎవరు? ఆయన పేరు రవీంద్ర నాయుడు, మన ఎంపీటీసీ. గత 15 సంవత్సరాలుగా వాళ్ళ పార్టీని ఇక్కడ రూలింగ్లో ఉంది. ఉదయం ఒక ఆయన చూసావే, ఆయన పేరు జయసింహారెడ్డి, మన అపోజిషన్ లీడర్. గమ్మత్ ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ మీద ఎప్పుడు గెలిచినా 10-15 ఓట్లే తేడా. ఇంట్రెస్టింగ్. అసలు పదండ్రా బాబు పదండి. హాయ్రా, ఊరెలా ఉంది? ఏం మారలేదురా, అలానే ఉంది, కానీ చాలా బాగుందిరా. అది సరే కానీ అత్త ఒప్పుకుందా? ప్రస్తుతానికైతే ఒప్పుకోలేదురా, టైం చూసి ఒప్పియాలి. సరే. రేయ్, మన రాముగాడిని, బుజ్జిగాడిని, లక్కీగాడిని కలిసారా? రేయ్, నువ్వు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ జాబు శాలరీ గురించి వాళ్ళకి తెలియనివ్వకు, అప్పులు అడుగుతారు ఎద్దవలు. రేయ్, అలా మాట్లాడతావేంట్రా? వాళ్ళు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రా. రేయ్, ఆ బేవారసగాళ్ళ గురించి నీకు తెలీదు. పాపం రా, లైఫ్లో ఏ గ్రోత్ లేకుండా ఇంకా అలానే ఉన్నారని బాధగా ఉందిరా. వాళ్ళకి ఆ తేడా తెలియకూడదనే నేను జాగ్రత్త పడుతుంటే నువ్వేంట్రా మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? నీకు నేను చెప్పేది అర్థం కాదులే కానీ వదిలే కదా, అందుకే మూసుకొని ఫోన్ పెట్టే. అఖిల్, ప్రేమ, మణి, సరే బాయ్, పదండ్రా. మీరు ఆడుకోండిరా. ఎలా ఆడుకోండి. అబ్బా, అరే అభి, గేమ్ బాల్ ఆడుతున్నావు, అక్కడ ఏమైనా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటావా? లేదురా బాబు, అక్కడ అసలు టైమే దొరకదు. రేయ్, అయినా టైం అంటే గుర్తొచ్చింది, నా కోసం మీరు మీ పనులు ఆపుకున్నట్టున్నారు. ముందెళ్ళా చూసుకోండిరా, మనం కావాలంటే సాయంకాలం రిలాక్స్గా ఆడుకుందాం. పనంట్రా. రేయ్, మాకు పనేముందిరా, మాకు ఏ పని లేదు. అదేంట్రా, పని లేకపోవడం ఏంటి? లేకపోతే మాకు పని చేయాల్సిన అవసరం ఉందిరా. ఏంటి అర్థం కావట్లేదా? అయితే చెప్తా విను. మాకిక్కడ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు అన్ని ఫ్రీ. అమ్మ వాళ్ళలోంచి మొదలు పెడితే బడి వరకు, మళ్ళీ బడి నుంచి మా అందరి సుడి తిరిగే వరకు. అదే నువ్వు రైతు అనుకో, విత్తనాల దగ్గర నుంచి కరెంటు నీరు. అదే అమ్మాయి అనుకో, ఆడపడిచి కట్టిన దగ్గర నుంచి పెళ్లి వరకు. ఇక వృద్ధులకు ఎలాగూ పెన్షన్ ఇస్తాం. ఇవి కాకుండా కులాల వారీగా మాకు రకరకాల బెనిఫిట్స్. ఇన్ని పెట్టుకొని ఇంకా మాకు నీలా కష్టపడాల్సిన అవసరమే ఉందిరా. అసలు మాకొచ్చే డబ్బులతో మా ఖర్చులన్నీ పోను, వారానికో బీరు, 2 వారానికో సినిమా, చాలు హ్యాపీగా బతికేస్తాం. ఇంతకు మించి ఇంకేం కావాలరా? అంటే ఇలానే ఉండిపోతారా? మరి ఇంకేం చేయాలరా? నేనా ఇంటర్మీడియట్ ఫెయిల్, బతకడానికి డిగ్రీయే కావాలంటే ఈ భూమి మీద పుట్టే అందరూ అమ్మ కడుపులోంచే డిగ్రీ సర్టిఫికేట్తో పుట్టాలరా. డిగ్రీయే ఉద్యోగానికి ప్రామాణికం అంటే అసలు ఇప్పుడు చదివే చదువులకి చేసే ఉద్యోగాలకి ఏమన్నా సంబంధం ఉందారా చెప్పు? రేయ్, ప్రతిదీ ప్రభుత్వం చూసుకోవాలంటే ఎలా? మీరు కూడా ఏదైనా వేరే సోర్స్ చూసుకోవాలి కదా. వీడికి డిగ్రీ అయి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఉద్యోగం లేదు. ఏం చెయ్యాలి? అందరికీ నీకు దొరికినంత ఈజీ లైఫ్ దొరకదురా. అక్కడ హీట్ ఎక్కిందని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ హీట్ ఎక్కించారు కదరా. రేయ్, ఎండ తగ్గింది, పదా ఆడుకుందాం. పదరా. ఊరే నువ్వు ఎక్కువ ఆలోచించరా రే. ఆయన మన కాలే ఎక్కడ ఉన్నారా? ఇంత బిజీగా వస్తుంది చూడు. రాదురా. వస్తుందిరా. రాదు. ఏంటన్నా, ఏం వస్తుంది ఏం రాదు? ఏం లేదు రాబి, ఇంకో నిమిషంలో ఆ కొమ్మ మీదకి కాకి వస్తుందని నేను, రాదని వీడు 10 రూపాయలు వెట్టింగ్ కాసావురా. So actually I came to my hometown and the network signals here are very bad. As soon as my hotspot starts working, I'll send the file. Thank you. Bye. ఒరే అభి, నువ్వేం మాట్లాడావో ఒక్క ముక్క అర్థం కాలేదు, కానీ మధ్యలో ఏదో సిగ్నల్ నెట్వర్క్ ఏదో అన్నట్టున్నావు. నీకు మంచి సిగ్నల్ కావాలంటే చెట్టుకు అవతల కూర్చో, బ్రహ్మాండంగా వస్తుంది. మీరు కానివ్వండి. సుబ్బయ్య కొడుకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 10 నిమిషాల ముందు వచ్చాడు. అవునా బాబు? సిగ్నలా? అవును, ఇక్కడ కూర్చో, ఇక్కడ వస్తుంది. కొద్దిగా అలా జరగరా. దా. ఏంటది? ఏదో చేస్తున్నట్టున్నాడు. హే, కాకొచ్చింది. ఈ 20 నాదే. ఈసారి 20 కాకి రాదు.
ఓకే. ఎంత గొప్పగా పని చేస్తున్నాడ్రా. అయిపోయింది. ఆ పెట్టుతో పని అయిపోయినట్టుంది. పట్నంలో చదువుకున్నాడు కదా, గొప్ప గొప్ప పనులు చేసేస్తుంటాడు. యా, సో ఐ సెంట్ అక్రాస్ ద ఫైల్, ప్లీజ్ చెక్ ఇట్. యా, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? అయినా చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ సిగ్నల్స్ బాగానే ఉన్నాయి కదా, మరి అక్కడే అలా ఉన్నాయి. అది అంతే అబ్బాయి, ఈ ఊరు మొత్తం మీద ఇక్కడే సిగ్నల్ బాగా వస్తుంది. ఎరా అది సరిగానే అబ్బాయి, ఇంటర్నెట్లో అదేదో ఫారం పూర్తి చేస్తే రైతులకు డబ్బులు వస్తాయంట కదా, మాకు కూడా కొంచెం చూసి పెట్టు. ఏంటా ఫామ్? అదేదో రైతులకు డబ్బులు వచ్చేదంట బాబు. సరే చూస్తా. దొరికింది. నీ వివరాలు చెప్పు. అంటే నీ ఇల్లు, పేరు, ఊరు చెప్పు. మేడిశెట్టి సత్యబాబు, వయసు 45, ఊరు సీతారాంపురం. నీ ఫోన్ నంబర్ చెప్పు. ఫోన్ నంబరు 92 91 29 22 62. నీ ఫోన్కి ఓటీపీ వచ్చినట్టుంది చూడు. అంటే నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ అంట ఇవ్వు. ఆ పెట్లో కొడితే నీ ఫోన్లకు మెసేజ్ ఎలా వస్తుందిరా? నాకేం తెలుసు. అయిపోయింది మామ, ఇంకో 4 రోజుల్లో నీ డబ్బు నీకు వస్తుంది. అమ్మయ్యా. అర్థమైందిలే, మీ ఫామ్స్ కూడా నింపుతాను, ఆగండి. బాబు, ఇలాంటివి కాకుండా డబ్బులు వచ్చే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? అలా చూడలేము, మీకేం కావాలో చెప్తే చూడొచ్చు. గవర్నమెంట్ ఇచ్చేది ఇంత, అందులో మన రాజకీయ నాయకులు మాకు ఇంతే ఇస్తున్నారు, మిగతాదంతా వాళ్ళ జేబుల్లోనే వేసుకుంటున్నారు. అందులో నుంచి మాకు ఏదన్నా వచ్చేది ఉందా బాబు? అదేంటి బాబాయ్, ప్రభుత్వం ఇప్పటికే మీకు చాలా ఫ్రీగా ఇస్తుంది. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటూ ఉంటే ఇంకా కావాలంటారేంటి? అయినా అలాంటివి ఏమి ఉండవు బాబాయ్. ఒకసారి చూడు బాబు. ఒరే, నీకెంత ఇచ్చినా సరిపోదు కదరా. వాడేదో పని చేసుకుంటానికి ఎడుగొచ్చాడు, వాడిని చేసుకునేవనరా. మీకు ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేయించుకోండి. వాడిని కాస్త పని చేసుకునేవనరా. వెళ్ళండి ఇక్కడి నుంచి, మీరు మీ కాయకోవాలని. మీకు ప్రత్యేకించి చెప్పాలా? మీరు కూడా వెళ్ళండి. ఏంటి పెద్దనాన్న ఇది? వాళ్ళంతా అలా మాట్లాడుతున్నారు. ఫ్రీ పథకాలపై ఇంతలా ఆధారపడిపోయి ఉన్నారు. అవి సరిపోక ఇంకా ఏమైనా ఉంటే చూడమని అడుగుతున్నారు. అవునరా, అది వాళ్ళ హక్కు, అడుగుతారు, తప్పేంటి? రాజు ఇస్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాలి, కాదు లేదంటే ఇచ్చేవాడికి రేపు మూడుంటుందో లేదో. అలా కాదు, ఇలా జరిగే ప్రాసెస్లో వీళ్ళంతా ఎంత పెద్ద సోమరిపోతులు అవుతున్నారో నువ్వు గమనించావా? ఇప్పుడు అవడం ఏంటి, ఎప్పుడో అయ్యారుగా. నువ్వు ఇప్పుడే వచ్చావుగా, పోను నీకే అర్థం అవుతుందిలే. పద ఇంటికి వెళ్దాం. మీ వదిన నీకోసం స్పెషల్స్ తయారు చేసిందట. సరే పద. ఇంతకీ ఎన్ని రోజులు ఉందామని వచ్చావు? అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చాను పెద్దనాన్న. మీ అమ్మ రానని చెప్పే ఉంటుంది. అదే ఆలోచిస్తున్నాను. ఏమ్మా కృష్ణ, స్కూల్ నుంచి వస్తున్నావా? అవును మామయ్య. ఒరే, మన కృష్ణవేని తెలుసుగా, చిన్నప్పుడు మీరిద్దరూ కలిసి ఆడుకునేవారు కదా, మన వీరన్న కూతురు. హాయ్. హాయ్. మన ఊళ్ళో నీ తర్వాత గొప్ప చదువులు చదువుతుందనుకున్న పిల్ల తను ఒక్కతేరా. ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ ఖాళీగా ఉండకుండా మన ఊరి స్కూల్లో తను టెంపరీ టీచర్గా పనిచేస్తూ నెలకి 1200 సంపాదిస్తుంది. కానీ వీళ్ళ నాన్న తను అసలు పనిచేయటం ఎందుకు అంటుంటాడు. మామయ్య, సరే నేను బయలుదేరుతా. అలాగే కలుస్తా. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. బాయ్. చాలా మంచి పిల్లరా. ఆడపిల్ల కాబట్టే ఉద్యోగం చేయొద్దంటాడా? అసలు పిల్లల్నే ఉద్యోగం చేయొద్దంటాడు. అదేంటి? ప్రభుత్వం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తుంటే కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏంటి అన్నది అతని సిద్ధాంతం. ఏంటి పెద్దనాన్న ఇది మరీ టూ మచ్ కాకపోతే? వేరన్నే కాదు, ఇలాంటి వాళ్ళు ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇందాక చెప్పానుగా, మెల్లిమెల్లిగా నీకే అర్థం అవుతుందిలే. పద. అభి అన్న, నిన్ను వీరన్న మామ ఇంటికి రమ్మన్నాడు. కాసేపు అయ్యాక వస్తానని చెప్పు. అలాగే. ఉద్యోగం ఎందుకంటే నా మాట వినవు కదా.
నువ్వు మీ అన్నలో నా మాటకు విలువ ఇవ్వడం లేదు. దానికి ఎలాగో పెళ్లి చేద్దాం అనుకున్నాం కదయ్యా, అంతవరకు దానికి నచ్చిందేదో చేసుకునేమో. వదిలేయ్యా. సర్లే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇదిగో అభి వచ్చినట్టున్నాడు, వాడి ముందు ఇవేవి మాట్లాడకండి. అభి ఎలా ఉన్నావురా? బాగున్నామాయ్య. నేను చూస్తుంటే అచ్చమ్మ సుబ్బని చూస్తున్నట్టే ఉందిరా. సరే సరే రా, లోపలికి రా, మాట్లాడుకుందాం. కూర్చోరా. గవర్నమెంట్ వాళ్ళు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ లిస్టులోనేమో నా పేరు లేదు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు. అదేదో కాస్త చేసి పెట్టు. ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే చేస్తున్నావు కదా. అమ్మాయి కృష్ణవేణి, అబ్బాయికి కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అభి తీసుకో. మా అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది, స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. తెలుసు, ఇందాకే కలిసాం, మాట్లాడాం. తన జాబ్ చేయడం మీకు ఇష్టం లేదుగా. దీన్ని పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది, అదే పని మీద ఉన్నాను. సరే, అప్లై చేసేసాను. 4 daysలో కన్ఫర్మ్ అవుతుంది. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి చెప్పండి? లక్ష్మి. హాయ్ కృష్ణ. హాయ్. ఏంటి రోజు పిల్లలకి క్లాసులు లేవా? లేవు, ఎవ్రీ సాటర్డే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓ అవునా, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. అలా ఏం లేదులే. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, అలా ఊర్లో తిరుగుతుంటే స్కూల్ కనిపించింది, వచ్చేసాను. అయినా వీరన్న మామ ఎందుకు ఇలా మారాడు? ఒకప్పుడు మా నాన్న కూడా అందరిలాగే కష్టపడి పంట పండించేవాడు. కానీ ఒక తుఫాను మా అందరి జీవితాల్ని మార్చేసింది. ఆ తర్వాత నాన్న ఆలోచన విధానమే మారిపోయింది. నాన్నొక్కరే కాదు, అలా ఇక్కడ చాలా మంది మారారు. కానీ నాకు మాత్రం అలా ఉండటం ఇష్టం లేదు. జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది. అలా అని ఊరు వదిలి వెళ్ళలేను. నాకు పచ్చటి పొలాలంటే చాలా ఇష్టం. అందుకే టెంపరీగా చేసే ఈ జాబ్తో వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ చేస్తున్నాను. నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. అమేజింగ్ మైండ్ సెట్. బాయ్. హలో. ఏంట్రా, ఏంటి సంగతులు? రే అనిల్, మరీ టూ మచ్ రా బాబు. ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇక మన ఫ్రెండ్స్ అయితే అసలు మాకు పని చేయాల్సిన అవసరం ఏంట్రా అంటున్నారు. చెప్పాను కదరా, మనోళ్ళు బేవర్సగాళ్ళని. కొందరైతే కాకులు వస్తాయా లేదా అని బెట్టింగ్లు వేసుకుంటున్నారు. ఇంకొందరు ఉన్న పథకాలు సరిపోలేదని ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతకమంటున్నారు. టూ మచ్ కదరా. అది వాళ్ళ తప్పు కాదరా, మన ప్రభుత్వాలు వాళ్ళని అలా తయారు చేశాయి. కరెక్టే, కానీ వాళ్ళు కూడా కాస్త ఆలోచించుకోవాలి కదరా. దానివల్ల మనకే నష్టమని. అంత ఆలోచించే జ్ఞానాన్ని కూడా మన నాయకులు మనకు పంచర్రా. ఎందుకంటే ఎక్కడ మనం వాళ్ళని నిలదీస్తామో అని వాళ్ళ భయం. మరి ఇలాగే ఉంటే ఎలారా? రే, దీనికే ఇలా అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మన ఊర్లో ఎంపీటీసీ ఎలక్షన్స్, అప్పుడు అస్సలు పండగ మొదలైద్ది. ఎలక్షన్స్ వస్తే పండగ ఏంట్రా? మరి మన దేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ ఎన్నికల పండగరా. క్రిస్మస్ కి శాంటా క్లాస్ ఫ్రీ గిఫ్ట్స్ పంచినట్లు ఎన్నికల ముందు మనకు కూడా మన నాయకులు ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేసే రోజులు రావి. చూస్తావుగా, నీకే అర్థమవుతుందిలే. హలో హలో, రే లైన్లో ఉన్నావా? హలో. ఏమైందిరా? కానీ వీళ్ళందరి మధ్యలో ఒక్క అమ్మాయి మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. ఎవరు? మన కృష్ణరా, వీరన్న మామ కూతురు. ఓ తనా? తను మాత్రం లైఫ్లో ఏదో సాధించాలని తండ్రి వద్దంటున్నా కూడా పాసిబిలిటీస్ వెతుక్కుంటూ టీచర్గా జాబ్ చేస్తూ వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చరల్ వొకేషనల్ కోర్స్ చేస్తుందిరా. నాకు తను బాగా నచ్చేసిందిరా. ఏంట్రా, కొంపదీస్ లవ్వా? అలా ఏం కాదురా, బట్ షీ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఐ లైక్ హర్. ఓ ఇప్పుడు లైక్ అంటావు, తర్వాత లవ్ అంటావు. అచ్చయ్ నోర్మై, ఫోన్ పెట్టు. రేయ్ చల్లో, బయట ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా. సర్లే, వెళ్ళి పడుకో. సరే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను అనౌన్స్ చేసింది. దీంతో రాష్ట్రమంతా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీల నాయకులు తమ తమ అభ్యర్థులను వెల్లడిస్తున్నారు. 2 రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు సంబంధిత కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది.
ఏంటి వేరన్నా అంత కంగారుగా వెళ్తున్నా? ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చాయి కదా, సీట్ ఎవరికి ఇస్తున్నారో తెలుసుకుందామని వెళ్తున్నా. పొలానికి గట్టి అట్టాడితో మాలాంటి వాళ్ళకు ఓటు అట్టాడితే కదయ్యా. అసలు 7 ఓట్లు ఉన్నాయ్యా. రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఎవరెవరు ఎంత పెడతారో చెప్తే సీట్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తా. అన్నా నేనేం పెట్టలేను కానీ సీట్ మాత్రం నాకే కావాలా. 25 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నానన్నా. అన్నా ఇవేం కాదు గానీ నేను 30 లక్షలు ఖర్చు పెడతానన్నా. ఎన్నికల ఖర్చులు కూడా మొత్తం నేనే చూసుకుంటా. సీటు మాత్రం నాకే కావాలి. అవును గానీ నీకు అంత డబ్బు ఎక్కడిది? డబ్బున్న ఎన్ఆర్ఐ అల్లుడు నా వెనుకున్నాడన్నా. సీటు మాత్రం నాకే కావాలన్నా. నువ్వు ఆగవయ్యా. ఎవడెక్కువ డబ్బు పెడితే వాడికే సీటు. అది మన పార్టీ సిద్ధాంతం. దానికి మన అందరం కట్టుబడి ఉండాలి. ఈయన్నే ఎంపీటీసీగా నిలబెడుతున్నాం. మీరందరూ సపోర్ట్ చేయాలి. ఏంటి వీరన్నా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ పార్టీ వాళ్ళు తాళ్ళూరు జయసింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆడు 30 లక్షలు ఖర్చు పెడతాడంట. అవతల పార్టీ వాళ్ళు ఎవరికి సీట్ ఎత్తున్నారో తెలుసుకోవాలయ్యా. కర్మభూమిలో కర్మ కట్టుబడి ఉండాలి కదా. మన కట్టుబడి ఇదే కదా. అసలు 7 ఓట్లు ఉండయ్యా. అసెంబ్లీలో సీట్స్కి లిమిట్ ఉంటుంది, తిరుపతిలో దర్శనానికి లిమిట్ ఉంటుంది. ఏ లిమిట్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడికే ఎలక్షన్లో సీట్ ఉంటుంది. అది వీటన్నిటికంటే ముఖ్యమైనది నా దగ్గర ఉందన్నా. 40 లక్షల డబ్బు ఉందన్నా. ఓటుకి నోటే కదన్నా బలం. నీకే సీట్ ఇస్తున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. జిందాబాద్ రవీంద్ర నాయుడు, జిందాబాద్ జిందాబాద్ రవీంద్ర నాయుడు, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం భాగ్యం పెద్ద ఆయన, ఏం భాగ్యం. 2 పార్టీల వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళకే సీట్లు ఇచ్చారు. చిట్టి దగ్గర అప్పడగడానికి వెళ్తున్నా. 4 రోజుల్లో ఎలాగో వీళ్ళు ఇచ్చే డబ్బులు వచ్చేస్తాయి కదా. ఆనందంగా అప్పు చేయొచ్చు. 7 ఓట్లు, పాత 6, కొత్తది 1. నీకెందుకయ్యా ఇవన్నీ? నువ్వు చేయలేవు బాబు. చేయలేమనుకుంటే ఎప్పటికీ చేయలేం బాబాయ్. అయినా చిన్నప్పుడు నాన్నతో చేసిన పనులే కదివి. ఏం కాదులే. ఇంత పెద్దవాడివైనా అప్పటి విషయాలు ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను బాబాయ్? ఇప్పుడు ఈ పనులు చేస్తూ ఉంటే కూడా నాన్నే గుర్తొస్తున్నారు. నువ్వేమో ఇలా అంటున్నావు, కానీ ఈ ఊర్లో సగం మంది పొలం పండించడమే మానేశారు. ఆ వీరన్న అయితే కౌలు పనికైనా రారా, చేతిలో ఖర్చులకు 4 డబ్బులుంటాయి కదా అంటే, నేను పని ఎప్పుడో మానేశాను, అయినా పని చేయాల్సిన అవసరం నాకేముంది అంటాడు. ఇలా అందరూ ఉంటే ఎలా చెప్పు బాబు? ఆ మాట ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడున్నావా? ఏంటి 2 రోజుల నుంచి కనిపించలేదు? వదిన వాళ్ళతో టౌన్కి వెళ్ళొచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు సినిమా చూశాను. సినిమా ఎంత బాగుందో తెలుసా? హీరో అయితే అయ్యో బాబోయ్ ఎంత బాగా యాక్టింగ్ చేశాడో, విలన్లని ఎలా కొట్టాడో నాకైతే చాలా బాగా నచ్చింది. పాటలు, డాన్సులు చంపేశాడంతే అసలు. కానీ చేయని తప్పుకి హీరోయిన్ ని బాధ పెట్టడం, లాస్ట్ లో రియలైజ్ అవ్వటం. 4 టైమ్స్ ఏడ్చాను తెలుసా? సినిమా చూసినప్పుడు ఏడవటమే కానీ లైఫ్ లో ఎప్పుడూ కన్నీళ్లు రాలేదు. నా ఫ్యామిలీకి నేనంటే అంత ఇష్టం. నా హ్యాపీనెస్ ఏంటో తెలుసా? మార్నింగ్ లేవటం, నాన్నకి కాఫీ ఇవ్వటం, అన్నయ్యలకి బాయ్ చెప్పటం, వదినలతో కబుర్లు చెప్పటం, రెడీ అయి స్కూల్కి వెళ్ళటం, ఈవినింగ్ ఇంటికి వచ్చాక అమ్మతో మాట్లాడటం, అందరం కలిసి భోజనం చేయటం. దిస్ ఇస్ మై సింపుల్ లైఫ్. ఐ లైక్ యూ. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు బాబు, ఏం చేస్తాం? అప్పటికే మా వల్ల అయింది, మేము చేస్తున్నాం. అది కాదు సార్ నేను అనేది. అమ్మ ఎలా ఉంది? ప్రతి నెల పెన్షన్ వస్తుంది కదా. ఏమ్మా వీరన్న కూతురు కదా? అవునండి. ఫ్రెండ్సా? ఊరంతా చూపించు బాబుకి. సార్ అది కాదు సార్. వెళ్ళు తీసుకెళ్ళమ్మా. అది కాదు సార్ నేను అనేది. ఏంటి బాబు అంతలా ఆలోచిస్తున్నావు? ఈ రోజుల్లో కూడా ఊర్లో మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మినిమం హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేవు. వాటిని బాగు చేయాల్సిన మన నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. అది తప్పు అని ప్రశ్నించాల్సిన మన ప్రజలు కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఇలా అయితే ఎలా బాబాయ్? ఇలాంటి ఊళ్ళు ఈ దేశంలో చాలానే ఉన్నాయి బాబు. ప్రశ్నించడం మాట దేవుడు ఎరుగు. ఇక్కడ చాలామంది బతకడమే మానేశారు. ప్రాణం ఉంది కాబట్టి
అలా జీవించేస్తున్నారంతే. ఇందు మూలంగా 50 మంది ఓటర్ మహాశైలికి చెప్పేది ఏంటంటే నాగలి గుర్తుకే మన ఓటు, నవచేతన పార్టీకే మన ఓటు. కాదు కాదు, పువ్వు గుర్తుకే మన ఓటు, భవిత నిర్మాణ పార్టీకే మన ఓటు. రవీంద్రన్ అనే బంపర్ మెజార్టీతో గెలిపించాలి. కాదు కాదు, జయసింహన్ అనే అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. కావున నాగలి గుర్తుపైనే మీ ఓటు గుద్ది 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 మన అన్నని మరొక్కసారి గెలిపిస్తారని కోరుకుంటున్నా. రేయ్ 2 రోజుల్లో ఎలక్షన్స్ కదా, ఓటు వేయడానికి రావట్లేదా? రే నాకు ఈ ఎలక్షన్స్ అంటే అస్సలు పడదు, అందుకే నేను ఇప్పటివరకు ఓటే లేదు తెలుసా. రేయ్ ఓటు వేయకపోవడం ఏంట్రా, అది కరెక్ట్ కాదురా. అరే నువ్వు ఈ క్లాసులు పీకడం ఆపరా బాబు, నాకు చాలా పని ఉంది ఇక్కడ, నేనుంటా బాయ్. ఈసారి గెలుపు మందే. ఎరా ఏంటి ఎలా ఉంది అక్కడ ఎలక్షన్ మూమెంట్? అన్ని బాగానే జరుగుతున్నాయి అన్న. ఓ పని చేద్దాం, ఈ రోజు రాత్రికి మన ఊరోళ్ళందరికీ మంచి పార్టీ అరేంజ్ చేద్దాం. సరే అన్న. అన్నా నిన్న రాత్రి జయసింహ అందరికి భారీగా పార్టీ ఇచ్చాడన్నా. సరేలేరా, ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆ సినిమా హిట్టా పట్టా అని డిసైడ్ చేసేది ఆ సినిమా క్లైమాక్స్ మాత్రమే. ఎందుకంటే ఆ ఫీల్ తోటే జనాలు థియేటర్లోంచి బయటకు వస్తారు. ఇది అలాంటిదే. పార్టీ ఎలా ఇచ్చాడనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఇచ్చాడన్నదే ముఖ్యం. లేవయ్యా. ఏంటత్తా ఇది? ఏం చెయ్యాలయ్యా, ఈ తాగుబోతోడితోటి ఏళ్ల తరబడి ఎగుతున్నాను, నాకు అలవాటైపోయిందిలే. అది కాదత్తా, ఇలా మందుకు నోటుకు ఓటు అమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్టా కాదా అన్నది మాకు తెలియదయ్యా. అయినా మాకు చెప్పడం కాదయ్యా, ఆపగలిగితే ఇచ్చేవాళ్ళ నాపు. లేవయ్యా, లే పద. అదే సిటీ నుంచి వచ్చాడు, బాగా చదువుకున్నాడు. మనం ఏమన్నా అన్నా ఉంటే లీగల్ పాయింట్లు మాట్లాడతాడు. ఆడి తృప్తి కోసం ఏదో చేయండి. మీరేళ్ళు ఎంక్వైరీ చేయండి. వీటెళ్ళు మీరిద్దరు అటెళ్ళండి, ఒకళ్ళు నాతో రండి. ఏమా పార్టీ వాళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఆ రవీంద్ర గారి దగ్గర ఓటుకు డబ్బులు తీసుకున్నారంట కదా మీరు? డబ్బులు ఏమైనా తీసుకున్నారా మీరు? పార్టీ నాయకులు వచ్చారు కదా, డబ్బులు ఇచ్చారంట కదా, తీసుకున్నారా? మరి డబ్బులు పంచారని కంప్లైంట్ వచ్చింది. మీరేమైనా తీసుకున్నారా? తీసుకోలేదా? ఓటు వేయడం కోసం మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? మరి కంప్లైంట్ వచ్చింది. ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు? మీ ఇంట్లో వాళ్ళు ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్నారని కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? అభి ఇచ్చాడు. ఏయ్, నా మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు? ఓటు అమ్ముకుంటున్నావు, అది తప్పు కదా, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. నా పొలం నేను అమ్ముకుంటున్నట్టు నా ఓటు నేను అమ్ముకున్నాను, అది తప్పెలా అవుతుంది? అయినా అది అడగటానికి నువ్వెవడవి? చూడు, ఈ బట్టీలో ఇటుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు రావాలని కోరుకుంటున్నాను నేను. నీ ఆశ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. అయినా ఓటు అమ్ముకునే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా. అసలు నీకు ఓటే లేకపోతే ఏం చేసేవాడు? ఏయ్, నన్నేమైనా అను, నా ఓటును మాత్రం అనొద్దు. నా ఆత్మ ఓటు, నా ఊపిరి ఓటు. ఇంకా చెప్పాలంటే నా ఇల్లు ఒళ్ళు కూడా ఓటు ఓటు అని ఓంకారనాథంలాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వెళ్ళు, ఎళ్ళు ఉద్యోగం చేసుకోపో. వెళ్తా, కానీ నిన్ను నీ ఆలోచనని మార్చాకే వెళ్తా. నన్ను నువ్వేంటయా మార్చేది? ఓటుకు డబ్బులు తీసుకోవటం మాకేదో మొదటి నుంచి అలవాటు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. 54 సంవత్సరాలు వచ్చేదాకా నీకన్నా బాగానే బతికాను. అలాంటి నేను ఇలా ఎందుకు మారాను తెలుసా? అసలు మా జీవితాలు ఎలా ఉండేవో తెలుసా? కనీసం మీ నాన్న ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా? మనం వ్యవసాయం ప్రారంభించాక ఏ సంవత్సరం పంట బాగా పండిందే, ఖర్చులు కూడా వచ్చేది కాదు, ఎంత దేవుళ్ళు ఆడుకునేవాళ్ళం. అవును వీరన్న, మొత్తానికి పంట బాగా పండింది. ఈ ఏడు దిగుబడి కూడా బాగానే వస్తుంది. నిజం సుబ్బయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. హలో నాన్న, 4th సెమిస్టర్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి. ఫస్ట్ వచ్చాను.
ఇంకో 2 ఏళ్లలో నా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా సంతోషం నాన్న. జాబ్ వచ్చాక మీ ఇద్దరిని కూడా నాతో తీసుకొస్తాను నాన్న. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేల తల్లి బాగానే చూసుకుంటుందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేల తల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా. అదే నా కోరిక. కానీ నా బాధల్లో ఒకటి, నీకేమీ లేకుండా చేసి అప్పులు మాత్రమే ఉంచానురా నాన్న. నాన్న అలా ఏం కాదు నాన్న. ఇప్పటికే మీరు నా కోసం ఎంతో చేశారు. ఇప్పుడు నేను మీకు తిరిగి ఇవ్వాల్సిన టైం కోసం ఎదురు చూస్తున్నాను. సరే 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 నాన్న, మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటానన్నా. అదేంటండి ఫోన్ నాకు ఇవ్వకుండానే పెట్టేశారు? నువ్వు మొదలు పెడితే వదిలిపెడతావా? వాడు చదువు పాడైపోద్ది, అందుకే పెట్టేశా. అవును, మా నోడు ఆడు చదివింది చాలా పెద్ద చదువు అంటగా. అవును, ఐఐటి అని ముంబైలో. అదృష్టవంతుడు లేసపోయా. ఇంక నీకు బాధలు ఉండవు. అవును, మర్చిపోయా వీరన్న, మొన్న శంకర్ కమలాపురం నుంచి ఫోన్ చేశాడు. ఏమని? వాళ్ళ అమ్మాయిని మీ చిన్న కొడుకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టమేనట. మరి చెప్పమే, పిల్లలు చెప్పొద్దు ఈ సంగతే. వెళ్తాం. చెప్పండి. వస్తాను సులోచన. అదృష్టం. నాన్న, నేను ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాను. అలాగా, మా తల్లి బంగారు తల్లి. అన్నయ్యకి మంచి సంబంధం కుదిరింది. అదిగో చూడమ్మా, పెళ్ళనంగానే అన్నయ్య ముఖం ఎలా వెలిగిపోతుందో. ఎన్నో సంబంధాలు చూశాక చివరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలకలూరు పిల్ల దొరికింది. నాన్న, పంట డబ్బులు రాగానే బ్యాంకులో వేస్తే చెల్లెలు పై చదువులకు ఉపయోగపడతాయి. అలాగేరా, దాన్నైనా బాగా చదివించుకోవచ్చు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా, అందరం కలిసి ఫోన్ చేద్దాం. పదండి పదమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.